రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలనేటటువంటి ఉద్యమం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ఆటంకంగా ఉంది, అడ్డంగా ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమని చెప్తున్నారు, కేంద్రంలో అధికారంలో ఉండేమో అడ్డుకుంటున్నారు. మరి బిల్లు తీసి రాష్ట్రం శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఎందుకు అడ్డుకుంటుంది బీజేపీ? అట్లాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే ఆర్డినెన్స్ని అమలు చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి బీజేపీకి లేకపోవడం వల్ల, రిజర్వేషన్లకు సామాజిక న్యాయానికే బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉండడం వల్ల, అట్లాగే సామాజిక అంశాలు, సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తే తమ యొక్క మతోన్మాద రాజకీయాలకు ఆటంకంగా ఉంటుందనేటటువంటి పేరుతో ఈ రిజర్వేషన్స్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సిపిఎం పార్టీ బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ని కాదు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసేటటువంటి సంస్థలంతా కూడా ఐక్యంగా కేంద్రంతోన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పోరాటాలు జరిపితే సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.